మహాశివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది ప్రజలైతే మహాపాదయాత్రగా శ్రీశైలం అయితే చేరుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆత్మకూరుకి సమీపంలో ఉన్న వెంకటాపురం నుంచి శ్రీశైలానికి అడవి మార్గాన అయితే పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. మరి ఈ పాదయాత్రలో భాగంగా మనం ఎన్నో ధైర్య సాహసాలతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగడం అయితే మనం చూస్తూ ఉంటాం. మరి ఇటువంటి ఈ తరుణంలో మొట్టమొదటిసారిగా పాదయాత్రకు బయలుదేరే భక్తుల కోసమైతే నేను ఈ వీడియోను చేయడం జరుగుతుంది. పాదయాత్రకు వెళ్ళాలని అనుకున్నటువంటి వ్యక్తులు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. ప్రయాణానికి ముందు బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. అదేవిధంగా పాదయాత్రకు సరైన ప్లానింగ్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్ పిలిచారని, బంధువులు పిలిచారని హడావిడిగా బయలుదేరకండి. ఎందుకంటే ఈ ప్రయాణం అంత మామూలుగా ఉండదు. దట్టమైన అడవి మార్గాన చలిలో, అదేవిధంగా కొన్ని వాగలు వంకులు దాటుతూ, దట్టమైన మెట్లను ఎక్కుతూ, లోయల్లో దిగుతూ, ఎత్తైన పర్వతాలను కూడా అధిరోహించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏ రూట్లో వెళ్తున్నాం, ఏ టైమింగ్కి రీచ్ అవుతాం అనే విషయాలను కూడా కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. మరీ ముఖ్యంగా ఏమిటి అంటే, మధ్య మధ్యలో ఏదో అక్కడ ఒక నిమిషం అలా వచ్చి ఇలా సిగ్నల్స్ వెళ్తాయి తప్ప అడవి మార్గం అంతా కూడా ఎక్కడ మొబైల్కి సిగ్నల్ అయితే ఉండవు. పూర్తిగా బయటి ప్రపంచంతో అయితే మన మిత్రులతో కమ్యూనికేషన్ అయితే కట్ అవుతుంది. కాబట్టి ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇక దుస్తులు మరియు సామాగ్రి విషయానికి వస్తే, లైట్ వెయిట్ ఉన్నటువంటి కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది. బలమైనటువంటి చెప్పులను కానీ షూస్ను కానీ వేసుకోవాలి. సాధారణమైన వేసుకుంటే తెగిపోతే అక్కడ మనకి ఏమీ లభించవు. ముండ్లు గుచ్చుకునే అవకాశం, రాళ్ళు గుచ్చుకునే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి చలికాలం కాబట్టి స్వెటర్లు, తగినంత వాటర్ బాటిల్స్, ఒక 2 వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి. ఎనర్జీకి సంబంధించి అడవి మార్గంలో అక్కడక్కడ ఫ్రూట్స్, కొన్ని సందర్భాల్లో కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంటాయి, మరికొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ క్యారీ చేయడం అయితే చాలా బెటర్. ఇక ప్రాథమిక మందులు అంటే మనకు పారాసెటమాల్ కానీ, బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ కానీ, లేదా ఏవైనా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు డాక్టర్ ఇచ్చే మందులు కానీ, అదేవిధంగా టార్చ్ లైట్, తర్వాత ఒక పవర్ బ్యాంక్ కూడా క్యారీ చేస్తే చాలా బెటరు. ఇక అడవి మార్గంలో ప్రయాణించేటప్పుడు మరీ ముఖ్యంగా మిడ్ ఫారెస్ట్, అడవి మధ్యలో ఉన్నప్పుడు ఒంటరిగా అసలు నడవకండి. రాత్రి సమయంలో ఒంటరిగా అస్సలు ఉండకండి. ఒకవేళ మీరు ఒక్కరు లేదా ఇద్దరు వెళ్ళినా, ఎవరైతే గుంపులుగా వెళ్తుంటారో ఆ గుంపులుగా వెళ్ళే వారి వెంటనే నడవండి. ఇంకొక విషయం ఏమిటంటే, చెట్ల మీద అక్కడక్కడ గుర్తులు ఉంటాయి. ఆ గుర్తులు దాటి అడవి లోపలికైతే వెళ్ళే సాహసాలు చేయకండి. ఎందుకంటే దానివల్ల మీరు మార్గం తప్పిపోయే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఇక అడవి మార్గంలో ఎక్కడైనా వన్యప్రాణులు అంటే కోతులు కానీ, పాములు కానీ, అడవి పందులు కానీ కనిపిస్తే సౌండ్స్ చేసి వాటిని డిస్టర్బ్ చేయకుండా వాటికి దూరంగా మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించండి. అదేవిధంగా మీరు మౌంటైన్ ఎక్కేటప్పుడు జారుడు రాళ్ళ దగ్గర కానీ, నీటి ప్రవాహాలు ఉన్న చోట కానీ, కొంతమంది సెల్ఫీల కోసమని, వీడియోస్ కోసమని సాహసాలు అయితే చేసి ప్రాణాల మీదకి కొని తెచ్చుకోకండి. ఎందుకంటే నల్లమల్ల అడవుల్లో ఈ ప్రయాణం చాలా రిస్క్తో కూడుకున్నది. కాబట్టి ముందుగా చెప్తున్నాను. ఇక భద్రతా అనుమతుల విషయానికి వస్తే, అటవీ శాఖ, దేవస్థానం వారు చెప్పినటువంటి మార్గదర్శకాలను, గైడ్లైన్స్ అనుసరిస్తూ ముందుకు సాగండి. అత్యవసర నెంబర్లను అయితే మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఇక ప్లాస్టిక్ కానీ, చెత్త కానీ, అగ్గిపెట్టెలు, లైటర్లు ఇటువంటివి క్యారీ చేసి అడవికి నిప్పు పెట్టడం, సిగరెట్లు తాగి ఎక్కడైనా పడేయడం వంటివి చేయకండి. ఇది అడవితో పాటు మీకు కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇంకొక మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొబైల్లో సిగ్నల్ ఉండదు. కాబట్టి మీతో పాటు క్యాష్ క్యారీ చేయండి. ఎక్కడైనా ఏమైనా కొనాలన్నా శ్రీశైలం వెళ్ళిన తర్వాత కూడా మీకు సిగ్నల్స్ అనేటివి అందుబాటులో ఉండకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు క్యాష్ని క్యారీ చేయండి. మరీ ముఖ్యంగా నేను ఈ వీడియో ద్వారా మొదటిసారిగా శ్రీశైలం ప్రయాణానికి వెళ్తున్నటువంటి భక్తులకు తెలియజేయడం ఏమిటంటే, శివ దర్శనం కన్నా ప్రాణ భద్రత అనేది చాలా ముఖ్యం.
భక్తితో పాటు బుద్ధిగా ఈ పాదయాత్రను చేయండి. పాదయాత్ర ఒక మధురమైనటువంటి అనుభూతిని ఇవ్వాలి తప్ప కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చకూడదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.